2 దశాబ్దాల తర్వాత బాపట్లలో మళ్లీ తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క ఛాన్స్ అంటూ ఆయన చేసిన ఎన్నికల ప్రచారానికి తోడు వైసీపీ మీద వ్యతిరేకత తోడై వేసన్న నరేందర్ వర్మను గెలుపు బాట పట్టించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపారన్న సానుభూతి పార్టీ కార్యకర్తలో ఉంది. వరుసగా 10 ఏళ్లు కాంగ్రెస్, మరో 10 ఏళ్లు వైసీపీ పాలించిన బాపట్లలో ఆయన అలానే గెలిచారు. ఈ 5 నెలల్లో ఆయన గ్రాఫ్ ఎలా ఉంది అనే విషయాలు పరిశీలిస్తూ 99 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. వేములపల్లి శ్రీకృష్ణ లాంటి కమ్యూనిస్టు యోధుడు, కోన ప్రభాకర్ రావు లాంటి కాంగ్రెస్ యోధుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి కేంద్ర మాజీ మంత్రి, గాది వెంకటరెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి గెలిచిన నియోజకవర్గం బాపట్ల. క్షత్రియ, బ్రాహ్మణ, రెడ్డి, కాపు, కమ్మ లాంటి విభిన్న సామాజిక వర్గాల వారు గెలిచిన చరిత్ర ఉండడం బాపట్లకు ప్రత్యేకం. అందుకే ఇక్కడ రసవత్తరమైన రాజకీయాలు నడుస్తుంటాయి. గడిచిన 10 ఏళ్లలో వైసీపీ నుంచి కోన రఘుపతి ఇక్కడి ఎమ్మెల్యే. తండ్రి కోన ప్రభాకర్ రావుకున్న పేరు ప్రతిష్టలు, వైసీపీ అండదండలు ఆయనకు బాగానే కలిసి వచ్చాయి. 2 వరుస ఎన్నికల్లో గెలిచినా ప్రజలకు తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడేలా ఆయన తీరు సాగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల బాపట్లలో కోన రఘుపతి ఇసుక దందా మీద ఘాటుగా విమర్శించారు. 100 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. కోన రఘుపతి కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లు వైఎస్సార్ కూతురివి కాబట్టి బాపట్ల దాటి వెళ్లగలిగావంటూ వ్యాఖ్యానించారు. కాసేపు వైఎస్ కూతురినన్న సంగతి పక్కన పెట్టి ఏం చేస్తావో చూద్దాం రమ్మంటూ ఆమె సవాలు విసిరారు. ఇలా డైలాగ్ యుద్ధం నడిచాక కోన రఘుపతి తనను బాపట్ల ఎమ్మెల్యేగా ఎందుకు మళ్లీ ఎన్నుకోవాలో వివరణ ఇచ్చుకున్నారు. తన వల్లనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు అన్నం సతీష్ గతంలో టీడీపీలో ఉన్నా తర్వాత బీజేపీలో చేరి బాపట్లలో రఘుపతి ఓటమికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. టీడీపీ బాపట్ల ఇన్ఛార్జిగా ఉన్న నరేంద్ర వర్మ విమర్శల జోలికి పోకుండా ప్రచారం మీద దృష్టి పెట్టారు. ఆ మాటకొస్తే అందరికంటే ముందే పార్టీ కార్యక్రమాలు చేపడుతూ జనం మధ్యనే ఉన్నారు. జనసేన ఓట్లు, అన్నం సతీష్ లాంటి బీజేపీ నాయకుల అండతో గెలుపు సాధ్యమనే నమ్మకంతో ముందడుగు వేశారు. మొత్తానికి ఆయన ప్రచార శైలి, ఆయన మీద పెరిగిన నమ్మకానికి తోడు ప్రత్యర్థి మీద వ్యతిరేకత కూడా కలిసి వచ్చి ఆయన గెలుపుకు దారితీసింది. 28,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఈ 5-6 నెలల కాలంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ నడుచుకుంటున్నారు. గెలిచిన వెంటనే ఆయన బాపట్ల మున్సిపాలిటీలో అవినీతి మీద దృష్టి సారించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 ఉద్యోగులను సాగనంపడం ద్వారా అవినీతి అధికారుల ఏరివేత మొదలైంది. నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరించడం ద్వారా సుపరిపాలనకు శ్రీకారం చుట్టినట్టయింది. గత ప్రభుత్వంలో అయితే ఉద్యోగస్తులు బదిలీపై బాపట్ల నియోజకవర్గంలో ఉద్యోగం చేయాలంటే బాపట్ల శాసనసభ్యులకు ముడుపులు చెందాల్సిందే. చెందితే గాని అతను ఉద్యోగం నుంచి బదిలీపై ఈ నియోజకవర్గానికి రావాలి. మరి ఈ రోజు దానికి విరుద్ధంగా వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు, నాకు మీరు బదిలీపైన ఉద్యోగస్తులు రండి, నాకు 1 రూపాయి ఇవ్వద్దు, మీరు ప్రజల దగ్గర నుండి 1 రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలను సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించాలా, ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కారం చేయాలని ఆదేశించినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు. ప్రతి గురువారం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటం, సాధ్యమైనవి అక్కడికక్కడే పరిష్కరించడం కూడా మొదలు పెట్టడం సహజంగానే ప్రజలను ఆకట్టుకుంటోంది. అవినీతి రహితంగా ప్రతి పని కూడా గ్రామాల నుంచి కానీ ఎలా ఎవరొచ్చినా కానీ ప్రతి పని వెంటనే వాళ్ళకి స్పందించి అధికారులతో మాట్లాడి వాళ్ళ పని అయ్యేటట్లు చూస్తున్నారు. అవినీతి అంటే డబ్బు అనేది ఇక్కడ వెళ్ళకూడదు, ప్రజల నుంచి ప్రజలు రాసుకోకూడదు,
అనే ఉద్దేశంతో ఆయన ప్రతి పని కూడా ఆయన సొంతంగా ప్రతి బుధవారం మా మండలంలో ప్రజా దర్బార్ పెడతారు. ప్రజా దర్బార్ పెట్టి ప్రజల నుంచి వచ్చిన యంత్రాలను సేకరించి వాళ్ళందరికీ చేస్తారు. అలానే ప్రతి మంగళవారం టౌన్లోను, ప్రతి గురువారం కర్లపాలెం మండలం, ప్రతి శుక్రవారం పెట్లవారి పండ్లాల్లో ఈ ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల నుంచి యంత్రాలు సేకరించి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, వాళ్ళకి కావాల్సిన పనులను చేస్తున్నారు. మొత్తానికి ఈ 5.5 నెలల్లోనే ఆయన నియోజకవర్గ ప్రజల అభిమానం పొందగలిగారు. సూర్యలంక బీచ్ ను టూరిజం స్పాట్ గా అభివృద్ది చేయటం మొదలుకొని ఆయన అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉండడం, అభివృద్ది కార్యక్రమాల్లో బాపట్లను ముందుంచడంలో ఆయన తనదైన ముద్ర వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి పాలనలో ఇవాళ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా అభివృద్ధి కనపడతా ఉంది. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ పార్టీ పరంగా ఆ విధంగా అభివృద్ధిలో ప్రతి విషయంలో కూడా రోడ్లు నిర్మాణం కానివ్వండి, కాలువలు బాగు చేత్తు కానివ్వండి, ఇవాళ రైతులకు వచ్చే కష్ట సుఖాల్లో వెంటనే నేనున్నానని స్పందించడం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో ముందుంటూ ఆయన ప్రతి నిమిషం అవిశ్రాంతంగా ఆయన కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సూర్యలంక బీచ్ ను టూరిజం స్పాట్ గా అభివృద్ది చేయడంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అన్నా క్యాంటీన్ నిర్వహణతో సామాన్యుల మనసు చూరగొన్న ఎమ్మెల్యే మరో మండలంలోనూ క్యాంటీన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కర్లపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయాలి అని అధికారులకు చెప్పడం జరిగింది. ఆ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం కోసం నేను ప్రపోజల్స్ ఆల్రెడీ ఇచ్చాను. అది కూడా మళ్ళీ మాట్లాడుకుని మనం ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తాము అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి ఒక మంచి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వమే చేసింది అని అది కూడా సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే కొందరు చోటా మోటా నాయకుల అత్యుత్సాహం కారణంగా ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తున్నదనే వాళ్లు లేకపోలేదు. బాపట్ల పట్టణంలో ఒక నాయకుడి ఆగడాలు మితిమీరిపోయాయని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఎమ్మెల్యేకి వస్తున్న మంచి పేరుకు మచ్చ తెచ్చే ప్రమాదం పొంచి ఉంది.